ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తూ ఉంటారు. అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి 20 ఏళ్ల కిందట తన పుస్తకంలో బాబా వంగా రాశారు. సరిగ్గా రాసినట్లు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వంగ పేరు మారం రోగుతోంది. జూలై 5న సునామీ రాబోతుందని, జపాన్ అంతమవుతుందని బాబా వంగ ప్రిడిక్షన్ చెబుతోంది. ఇంతకీ బాబా వంగ తన ప్రిడిక్షన్ లో సునామీ గురించి ఏం రాశారు? నిజంగానే సునామీ వస్తుందా? ఈ ప్రపంచం అంతమవుతుందా? లేకపోతే కేవలం జపాన్ అంతమవుతుందా? అసలు ఏం జరగబోతోంది? జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్ కు చెందిన న్యూ బాబావంగా తన ప్రిడిక్షన్ లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని ఆ బుక్ లో బాబావంగా రాశారు. ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా వంగ పుస్తకంలో రాసి ఉంది. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టాక్సికీని జపాన్ బాబా వంగ అని పిలుస్తారు. ఈమె 1999లో ది ఫ్యూచర్ ఐసాలో అనే పుస్తకం రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని దివ్య దృష్టితో చూసి పుస్తకంలో లిఖించారు. అయితే మొదటిలో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు, కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు జూలై 5వ తేదీన జపాన్ లో సునామీ వస్తుందని రాసి ఉంది. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి మరి.